ఇప్పుడు ఒక పెద్ద వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అదేంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో కాబూలు మిగతా కొన్ని టౌన్స్ మీద ఏరియల్ స్ట్రైక్ చేసింది. అంటే స్కై నుంచి బాంబులు వేసింది. దాంట్లో కొంతమంది సివిలియన్స్ చనిపోయినారు. ముఖ్యంగా ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ వార్త ఏంటంటే కొంతమంది ఆఫ్ఘన్ క్రికెటర్ల మీద కూడా ఇండ్ల మీద బాంబులు వేసిందని, దాదాపు ఒక 8 మంది వరకు క్రికెటర్లు చనిపోయారనేది కూడా చెప్తున్నారు. మరి ఆ క్రికెటర్లు ఆఫ్ఘనిస్తాన్ తరపున నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేవాళ్ళ లేకపోతే లోకల్ క్రికెటర్లా అనేదైతే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఏదేమైనా అయితే క్రికెటర్లు కొంతమంది చనిపోయినారనే వార్తలు అయితే దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. సో మామూలుగా అయితే ఇది దీని వీళ్ళిద్దరి మధ్య సంధి కుదుర్చడానికి, అంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య పీస్ ప్యాక్ట్ అనేది ఆల్రెడీ జరిగింది. సౌదీ అరేబియా అండ్ ఖతార్ ఇద్దరు కూడా మధ్యవర్తిత్వం వహించారు. సో ఖతార్లో ఉండే ఖతార్ రాజధాని దోహాలో మొన్న ఈ పాకిస్తాన్ ప్రతినిధులు, ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు కూర్చొని ఒక టాక్స్ జరిగాయి. ఆ టాక్స్లో ఫస్ట్ బుధవారం రోజు కాల్పుల విరమణ ప్రకటించాలి ఇరువైపులా అని ఒక ఒప్పందానికి వచ్చారు. మళ్ళీ దాన్ని 48 గంటల పాటు, అంటే ఫ్రైడే వరకు ఎక్స్టెండ్ చేశారు. కానీ ఈ ఎక్స్టెన్షన్ని పాకిస్తాన్ ఫాలో కావట్లేదు. పాకిస్తాన్ ఈ ఒప్పందం ఎక్స్టెన్షన్ అయిన కొన్ని గంటల్లోనే కాబూల్ మీద, తర్వాత అక్కడున్న డురాండ్ రేఖ అంటారు, డురాండ్ సరిహద్దు రేఖ, అది 2000 కిలోమీటర్ల పైన ఉంటుంది ఈ రెండు దేశాల మధ్య. ఆ రేఖ దగ్గర కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా పక్తికా ప్రావిన్స్ అంటారు, ఈ పక్తికా ప్రావిన్స్లో ఉండే అర్గున్ అండ్ బెర్మల్ డిస్ట్రిక్ట్స్లో ఈ బాంబులు వేసింది. ఇది ఇండ్ల మీద, సివిలియన్స్ మీద కూడా పడ్డాయి. మామూలుగా వీళ్ళు టార్గెట్ మిలిటెంట్సే ఉండాలి, కానీ అది లేకుండా పడ్డాయి. అసలు ఏంటి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గొడవలు ఏంటనేది చూసినప్పుడు, అసలు మనకిప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉంది. ఇది రెండవ తాలిబాన్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 2021 వరకు కూడా అక్కడ అమెరికా కంట్రోల్లో ఉండింది. అమెరికా అండ్ నాటో బలగాలు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలిస్తున్నాయి. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు 2021లో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ నాటో ఫోర్సెస్, అమెరికన్ ఫోర్సెస్ వదిలి వెళ్ళిపోయారు. అక్కడ అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. నిజానికి పాకిస్తాన్ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో, అంటే 80-90 వరకు కూడా అక్కడ రష్యా డామినేషన్ ఉండేది. రష్యాకి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పాకిస్తాను అక్కడ టెర్రరిస్ట్ గ్రూపుల్ని, ఐసిస్ని, ముజాహిదీన్ గ్రూపుల్ని, ఆ తర్వాత తాలిబాన్ గ్రూపుల్ని రెచ్చగొడతా వచ్చింది. వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే ట్రైనింగ్లు ఇచ్చారు, వీళ్ళే పంపించారు అక్కడికి. సో ఒక రకంగా తాలిబాన్ని క్రియేట్ చేసింది, దాన్ని స్ట్రెంగ్తన్ చేసింది పాకిస్తానే. ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్ మీద అటాక్ అనేది చేస్తున్నారు. అంటే తనే పెంచి పోషించిన పాము తన్నే కాటేస్తున్నట్టుగా పాకిస్తాన్ పరిస్థితి అయిపోయింది. ఈ తాలిబాన్ అనే ఫోర్సుల్ని, ముజాహిదీన్ని, మిలిటెంట్స్ని, టెర్రరిస్టుల్ని తయారు చేసింది ఎవరు? పాకిస్తానే. అప్పుడు ఇండియా మీదకి కూడా వీళ్ళందరూ ప్రయోగించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. 2021లో వాళ్ళు వెళ్ళిపోయినాక తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ అప్రిషియేట్ చేసింది, దాన్ని స్పందించింది, దానికి అనుకూలంగా స్పందించింది. కానీ ఇప్పుడు ఒక 4 ఏళ్లలోనే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి దగ్గరగా వచ్చింది, పాకిస్తాన్కి దూరం జరిగింది. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక వార్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు 3 రకాల యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి, ఇండియాతో నిరంతరం వార్ సిచ్యువేషన్ ఇండియాతో ఉంది. మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక పిఓకే అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ బార్డర్లో కూడా మనకి ఎల్ఓసి అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ సరిహద్దు వెంబడి రెగ్యులర్గా వార్ జరుగుతూనే ఉంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ చూసాం. ఆ తర్వాత మనం సింధు వాటర్ ఆపేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. సింధు నదులకు సంబంధించి మన వాటర్ ఫ్యాక్ట్ని రద్దు చేసాం. అది దానివల్ల కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున దెబ్బతగిలింది. రెండవ ఇదేంటంటే ఇంటర్నల్గా 2 ఆర్మ్డ్ గ్రూప్స్ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నాయి. ఒకటి BLA, బలూచ్ లిబరేషన్ ఆర్మీ. 2 TTP, తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే గ్రూపు. సో బలూచ్ గ్రూప్ ఏమో బలూచిస్తాన్ ఏరియాలో క్వెట్టా అనే నగరానికి సంబంధించి ఆ ఏరియాలో పాకిస్తాన్ మీద ఫోర్సెస్ మీద దాడులు చేస్తుంది. ఇక్కడ TTP ఏమో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉంది, ఈ డురాండ్ రేఖ ఈ ఏరియాలో TTP బలంగా ఉంది. దాన్ని ఏమంటారంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు ఆ ప్రాంతాన్ని. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్, ఆ ప్రాంతంలో TTP
పనిచేస్తుంది. సో బలూచిస్తాన్ ఏంటంటే సపరేట్ బలూచి రాజ్యం కావాలని పోరాడుతుంది. టీటీపీ ఏంటంటే సపరేట్ తెహ్రకి పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం రావాలని కాకుండా కొంతవరకు అటానమస్ రీజన్ కావాలని అడుగుతుంది ప్రధానంగా. కానీ పాకిస్తాన్ ఈ రెండింటిని కూడా మిలిటరీ ఫోర్స్తో అణచివేయడానికి ట్రై చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ రెండు ఫోర్సులు కూడా ఇటు బిఎల్ఏ ఇటు టీటీపీ రెండు కూడా స్ట్రెంగ్తన్ అయినాయి, ఆయుధాలు పెంచుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర దాదాపు 30 నుంచి 35 వేల మంది ట్రైన్డ్ ఆర్మీ ఉన్నారు. సో వీళ్ళు పెద్ద ఎత్తున డ్రోన్ అటాక్స్ కావచ్చు, లేకపోతే సూసైడ్ బాంబింగ్ అటాక్స్ కావచ్చు, లేకపోతే అంబుష్లు కావచ్చు, పెద్ద ఎత్తున చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ అండ్ పోలీసుల మీద అటాక్ చేసి చంపుతున్నారు.